DLTV న్యూస్ కి స్వాగతం. నేను దీపిక. ముందుగా హెడ్లైన్స్. మాలేపాడులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల నిఘా. మాదక ద్రవ్యాల పంటలు సాగు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని గ్రామస్తులకు సెబ్ రూరల్ సిఐ హెచ్చరికలు. సమయ పాలన పాటించి రోగులకు వైద్య సేవలు అందించండి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు ఎమ్మెల్యే సూచన. మాలేపాడులో గసగసాల పంట సాగు. బెంగళూరు కేంద్రంగా మార్ఫిన్, హెరాయిన్, కొకైన్ తయారీ ముఠా. జిల్లా అడిషనల్ ఎస్పీ ఆదేశాలను గుట్టు రట్టు చేసిన ఎక్సైజ్ సెబ్ రూరల్ పోలీసులు. డ్రోన్ నిఘాతో అంతర పంటల గుర్తింపు. రైతు నాగరాజు, వర్కర్లు లక్ష్మణ, సోమశేఖర్లను సెబ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు రూరల్ సిఐ శ్రీనివాసులు వెల్లడించారు. మాదక ద్రవ్యాలు తయారు చేసే గసగసాల పంటలకు దేశంలో అనుమతి లేదు. మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీ దేవలంపల్లిలో గసగసాల సాగు వెనుక డ్రగ్స్ మాఫియా హస్తం ఉన్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బెంగళూరు కేంద్రంగా కర్ణాటక, కోలార్, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల్లో మాఫియా ఏజెంట్లు ఉన్నట్టు సెబ్ పోలీసులు గుర్తించారు. ప్రధాన సూత్రధారులు, అందులో పాత్రధారులను పట్టుకునేందుకు సెబ్ దర్యాప్తు చేపడుతూ మంగళవారం సెబ్ ప్రత్యేక బృందం మాలేపాడు పంచాయతీ అన్ని గ్రామాల సమీపంలో ఉన్న పంటల మధ్య అంతర పంటలను డ్రోన్ కెమెరాలతో పరిశీలించారు. మాదక ద్రవ్యాలకు ఉపయోగించే చట్ట వ్యతిరేక పంటలు సాగు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్ని గ్రామాల రైతులకు సెబ్ సిఐలు ఫణీంద్ర, పురుషోత్తం, రూరల్ సిఐ శ్రీనివాసులు హెచ్చరికలు జారీ చేశారు. బాగా క్లీన్గా వస్తూ ఉంది. మొత్తం అంతా బాగా వచ్చింది. ఓకే పిల్లాడు ఆడొస్తాం వెహికల్ కొట్టండి. వెహికల్ ఎత్తుకోండి. ఓనర్, ల్యాండ్ ఓనర్ కూడా బండి తీసుకోవాలి చేతిలోకి. ఎవరు సార్ ఫస్ట్ కనుక్కునింది? ఎట్లా బాలు అవన్నీ చెప్పకూడదు. తగులుతుంది గాలికి నిద్ర ఎందుకంటే మత్తు ఇస్తుంది కదా. ఇప్పుడు సిట్రజిన్ వాడతాం, మత్తు ఇస్తుంది. దానివల్ల కూడా మెడిసినల్ పర్పస్ అయితే ఓకే, కానీ అట్లా కాదు కదా. దాన్ని ఎక్కించిపోతున్నారు. ఇది వద్దు, అడవిలో పోయినప్పుడు ఇటు పోతుందిలే అన్న. నువ్వు కొంచెం అది లేని తర్వాత చలపతి బట్టలు లాంచ్ చేశాను మళ్ళీ. అర్థమైందా? మెసేజ్ వెళ్ళిపోవాలి. ఓకేనా? 4 పార్టీలు ఉన్నాయి కదా, పోతాము. ఈ మిగిలిన 2 పార్టీలు చేసుకుంటా ఈ కొండలు దీంట్లో ఉండరు. సరే బాబు, మళ్ళీ మీరు ఎవరైనా మిస్ అయ్యారు అడుగుల్లో.
శాటిలైట్ సిగ్నల్ The home point has been updated. Please check it on the map. చలపతి వస్తాను సార్. అంతా కవర్ అవుతుందా? ఎక్కువ షేక్ చేయొద్దు. చేపలు పడాలి. ముందు రెడీగా వీడియోగ్రాఫర్గా ఉండే మళ్ళీ పెళ్ళిళ్ళు పోతా ఉండే లేదు ఫంక్షన్ వింటే స్లోగా తిప్పు. స్లోగా అది చెట్లు వస్తున్నాయి. అది కనపడాలరా చెట్లు ముందర తీసుకో సార్ వస్తాను ఫోటో తీస్తా పట్టండి సార్. ఫోటో తీసి అంతా రెడీగా ఫోటో ఫోటో పడుతుందా అందరూ రెడీగా ఫోటో రెడ్డి కొంచెం ఎట్లా రెడ్డి వస్తాను. అంతా పెడతారా? అడిషనల్ ఎస్పీ గారు నిశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఆఫీసర్స్ అసిస్టెంట్ కమిషనర్ గారు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ కేసు బుక్ చేసిన ఓపియం పాపీ, అది మన గసగసాలు అని రెగ్యులర్గా వాడే మాట ఇది. అటువంటి పంటను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ నిషేధించింది కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరు కూడా పండించకూడదు. అట్లా ఏదైనా ఉంటే కన్నా చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. ఇటువంటి పంట ఏమన్నా ఇక్కడ ఇంకా వేరే ఎవరన్నా పొలాల్లో వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా ఉందా అని చెప్పేసి మేము అంతా డ్రోన్తో సర్వే చేస్తున్నాము. అట్లాగే కుమ్మింగ్ పార్టీస్, తర్వాత మదనపల్లి తాలూకా వాళ్ళు అందరు కూడా వచ్చారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో అందరు కూడా చేసేస్తాము. తర్వాత రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఆఫీసర్స్. ఓకే సార్. రాజశ్రీ ఎస్పీ చిత్తూరు ఆదేశాల మేరకు నిశాంత్ రెడ్డి అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యం మరియు మదనపల్లి డిఎస్పీ రవిమనోహర్ ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి తాలూకా పరిధిలోని ఈ మాలేపాడు ఈ ఏరియా మొత్తం, అంటే మాలేపాడు నుంచి ఈ పెంచిపాడు, మాలేపాడు, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని విలేజెస్, ఇళ్ళక్ ఏరియాస్ను సెబ్ పనీంద్ర సారు మరియు పురుషోత్తం సార్ ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం డ్రోన్ కెమెరాతో అన్ని ఏరియాలను చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2 రోజుల కిందట ఇక్కడ ఈ ఏరియాలో నిషేధిత పంట అయినటువంటి గసగసాలను సాగు చేయడం జరిగింది. ఇందులో 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి పంటను కానీ గంజాయిని కానీ ఇంకా వేరైనా ఇల్లీగల్ ఏదైనా సారా ఇట్లా దానిలో ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే డ్రోన్ కెమెరాలతో నిశ్చితంగా పరిశీలిస్తూ, అదేవిధంగా 20 మంది స్పెషల్ పార్టీ డ్రోన్ కెమెరా బృందంతో ఈరోజు మొత్తం ఈ ఇళ్ళక్ ఏరియాస్, తోటలు, ఇంకా ఏవైనా సస్పెక్టెడ్ ప్రాంతాలను మొత్తం అన్నిటినీ నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు పడితే చట్ట ప్రకారం తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. మీరేమైనా ఉచితంగా సేవలు అందిస్తున్నారా? వేలకు వేలు జీతాలు తీసుకోవడం లేదా?
ప్రజలు రోగాల బారిన పడి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? సమయపాలన పాటించకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మీరు సమయానికి జీతాలు తీసుకోవడం లేదా అని డాక్టర్లపై ఎమ్మెల్యే మండిపడ్డారు. మంగళవారం ఉదయం స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా జిల్లా ప్రధాన వైద్యశాలను పరిశీలించి అనంతరం డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలు ప్రభుత్వ వైద్యశాల ఆచరిస్తారని, డాక్టర్లు సమయానికి వచ్చి రోగులకు వైద్యం అందజేయాలని, లేని పక్షంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యశాలలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కరోనా విపత్తు సమయంలో జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది చేసిన సేవలు మారువలేనివని, ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా రోగులను కాపాడారని, వారందరికీ త్వరలోనే సన్మానం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మూర్తి నాయక్, డాక్టర్ అనుపమ, మధుసూదనాచారి పాల్గొన్నారు. ముగ్గురు కదా ఉండేది ముగ్గురు కదా గైనింగ్ ఉండేది. ఎవరు ట్యూస్డే ఫ్రైడే మీకు ప్రాక్టీస్ ఇవ్వండి, ఎట్లా లీవ్ శాంక్షన్ చేస్తారు. కూర్చోండి. లేనప్పుడు వచ్చేస్తాను పేషెంట్ వస్తే పేషెంట్ పడతారు. మార్చి 22వ తారీఖు నుంచి జనతా కర్ఫ్యూ అని చెప్పి ఏదైతే మొదలైందో జనవరి వరకు దరిదాపులు కరోనా మహమ్మారి ఉన్నందు వల్ల ఏదైతే గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారో, ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున పనిచేశారు. నిన్న దరిదాపులు 2 నెలల నుంచి హాస్పిటల్ రాలేదు. వాళ్ళ పనితీరు పైన చాలా సంతోషించి ఏదైతే కరోనాలో వాళ్ళైతే సర్వీస్ చేశారో వాళ్ళ కృతజ్ఞత తెలుసుకోవాలని చెప్పి ఈరోజు డాక్టర్ అందరూ కలిసి మాట్లాడడం చాలా సంతోషం. మళ్ళీ ఇప్పుడు ఏదో పాజిటివ్ కేసులు పెరుగుతాయని ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని డాక్టర్తో అందరితో మాట్లాడడం జరిగింది. దానిపైన కూడా డాక్టర్ మన సూపరింటెండెంట్ నాయక్ గారు, మన ఏంటి డాక్టర్ పార్వత్ కుమార్ గారు అందరూ కలిసి రివ్యూ మీటింగ్ పెట్టుకొని డాక్టర్తో మాట్లాడడం జరిగింది. ఏదైతే కరోనా మహమ్మారి గురించి మళ్ళీ ఈ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, దీనివల్ల ఏం చేయలేదు. గవర్నమెంట్ అయితే వ్యాక్సిన్ ఇస్తుంది. ఆ వ్యాక్సిన్ పనితీరు పైన మళ్ళీ ప్రజలకు అవగాహన పైన అందరికీ ఒక టీం పెట్టుకుని ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని డాక్టర్తో అంతా మాట్లాడుతున్నాం. చాలా సంతోషం. ఏదైతే డాక్టర్లు అయితే ఏదైతే పని చేసినారో కరోనా అప్పుడు వాళ్ళ కృతజ్ఞతలు తెలుసుకోవాలి అని చెప్పి వచ్చారు. అదే దగ్గరలో కూడా వాళ్ళకు డాక్టర్లందరికీ ఒక మీటింగ్ పెట్టి కృతజ్ఞతలు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళకి మెసేజ్ చెప్పాలని చెప్పి కూడా ఒక ప్రోగ్రామ్ చేయడం దాని గురించి మాట్లాడుతున్నాం. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకుంటే ఆయన సూపరింటెండెంట్ గారు రెక్టిఫై చేస్తారని వాళ్ళ పనితీరు పైన చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఇంకా మన మెడికల్ కాలేజెస్ దానిపైన వాళ్ళకి హాస్పిటల్ అభివృద్ధి పైన కూడా మాట్లాడారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉంది, ఎక్విప్మెంట్ కూడా వచ్చింది. చాలా సంతోషం. డాక్టర్లకు దేవుని తర్వాత అందరూ డాక్టర్లకు దేవుడుగా భావిస్తారు కాబట్టి ఎప్పుడు వాళ్ళ సర్వీసెస్ మనకు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ మళ్ళీ కరోనా ఏదైనా దేవుని వల్ల కరోనా పెరగకూడదని చెప్పి అందరూ కోరుకుంటున్నాం. అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ మేము మా ప్రాణాలు త్యాగం పెట్టైనా పని చేస్తామని డాక్టర్ అందరూ మాటించారు. వాళ్ళు కూడా నా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ శారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు. కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా
ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక, నాణ్యత, మన్నిక, మేమిచ్చే కానుక, అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవుడైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములోని మదనపల్లె శాసనసభ్యులు మొహమ్మద్ నవాజ్ బాషా తెలిపారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పులగంటి ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక చిత్తూరు బస్టాండ్ వాల్మీకి సర్కిల్లో అమరజీవి చిత్రపటానికి నివాళులు అర్పించి అన్నదానం నిర్వహించారు. ఆంధ్రులకు ప్రాత ఆజ్యం పోసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కార్యకారకులైన మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే అంశాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడని ఎమ్మెల్యే నవాజ్ బాషా కొనియాడారు. పొట్టి శ్రీరాములు 121 జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పునగంటి ఓం ప్రకాష్ మాట్లాడుతూ, ఆనాడు మన రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అనేక పోరాటాలతో మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రజల కోసం కఠోర దీక్షలతో ఆంధ్ర రాష్ట్రం సాధించిన అమరజీవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి దేవతా రమేష్, కృష్ణమూర్తి, మహిళలు పాల్గొన్నారు. మంచి ఫోటో ఫార్వర్డ్ చేస్తాను మా ఫోటో ఇప్పుడు మీకు ఇంకా ఎన్నికరాండి మీరు ఇంకా ఎన్నికరాండి కొంచెం ఇట్లా కొంచెం వెనక్కి కనపడాడు వాళ్ళు పూజ చేసేది వెనకరాండి. ఒకసారి ఇట్లా చూస్తే నిన్ను అడిగినారేమే జోహార్ జోహార్ శ్రీరాములు గారి శ్రీరాములు గారికి జోహార్ జోహార్ పొట్టి శ్రీరాములు గారికి జోహార్ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి శ్రీరాములు అమర హై అమర హై అమర హై పొట్టి శ్రీరాములు అమర హై అమర హై అమర హై. జల్దీమా సతీష్ అన్న ఎన్నికి వచ్చేయండి. లేదు మీరు నిలబడండి, మేము ఇస్తాం కావాలంటే. చంద్రన్న ఏంది మా తీసుకో ఇచ్చేయండి, నా పంపించండి. అమరజీవి పొట్టి శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆవిష్కరణకర్త పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు మదనపల్లె ఆర్యవైశ్య సంఘం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వర్తించాం. దీనికి గాను మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు నవాజ్ బాషా గారు ఆయన చేత ఈ అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ముఖ్యంగా మన పొట్టి శ్రీరాములు గారు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన మనకు ప్రసాదించినారు. ఆయన కానుకగా మనం ఈ రోజు స్వీకరించి మనము ఆ ఫలాలన్నింటినీ అందిస్తున్నాము. ఈ జయంతి సందర్భంగా ఆయనకు మనము ఒకసారి సంఘం తరఫున ఆయన్ని గుర్తు చేసుకొని ఆయన నివాళులు అర్పిస్తున్నాం.
పొట్టి శ్రీరాములు గారికి పొట్టి శ్రీరాములు గారు శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మదనపల్లి ఆర్యవైశ్య సంఘం తరపున ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు వచ్చారు. జై వాసవి మాత, జై వాసవి మాత. ఘనంగా పొట్టి శ్రీరాములు 121 సంవత్సరం జయంతి స్థానిక బీటీ కళాశాలలో కరస్పాండెంట్ వైఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మునిరత్నం మాట్లాడుతూ ఆనాడు మన రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నో పోరాటాలు చేసి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కఠోరమైన దీక్ష చేసి మన ఆంధ్ర రాష్ట్రం సాధించుకున్నది వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అమర్ రహే అమర్ రహే పొట్టి శ్రీరాములు అమర్ రహే పొట్టి శ్రీరాములు అమర్ రహే అమర్ రహే. గారి 121 జయంతి సందర్భంగా ప్రఖ్యాత బీటీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకొని ఆయన తనను తాను బలి చేసుకొని ఆత్మత్యాగం చేసి మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాష్ట్రం నుండి విముక్తి కలిగించి గొప్ప ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో రాజకీయ నాయకులు ఎంత ఒత్తిళ్లు పెట్టినా కూడా కంబైన్డ్ మద్రాసు స్టేట్ నుంచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపించడానికి ఏమాత్రము అనుకూల పరిస్థితులు లేనప్పుడు ఆయన నిరాహార దీక్షలో దాదాపు 59 రోజులు నిరాహార దీక్షలో పాల్గొని తనను తాను బలి చేసుకున్న దాని ఫలితమే మన ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాం. కాబట్టి ఆయన మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మద్రాసు రాష్ట్ర పాలకుల ముందు ఏమాత్రము తలవంచకుండా గౌరవాన్ని కాపాడి మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో ఆయన చేసిన సేవలను మరొకసారి మనమందరం కలుసుకొని ఆయనకు నిజంగా స్మరించుకోవాలని ప్రార్థిస్తున్నాం. 121వ జయంతి సందర్భంగా ఈరోజు బీటీ కళాశాలలో వారి జయంతిని వారి సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు మన రాష్ట్రానికి చేసినటువంటి సేవను ఎవ్వరూ కూడా మర్చిపోలేనిది. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా హక్కులతో మన రాష్ట్రం అని చెప్పుకుంటూ ప్రత్యేకత ఉన్నామంటే వారి త్యాగ ఫలితమే దానికి కారణం. కాబట్టి అటువంటి మహానుభావులు మనం తరచుగా సందర్భం వచ్చినప్పుడల్లా తలుచుకుని వారి స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళినట్టయితే రాష్ట్రం, దేశం, ప్రపంచమే కాకుండా మన సంస్థ ఇక్కడి నుంచి మనం మన యొక్క దిగ్విజయ యాత్రను మొదలుపెట్టి ఈ సంస్థ యొక్క వైభవాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెడ్ క్రాస్ చేస్తున్న సేవలు అభినందనీయమని చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ హరినారాయణ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం చిత్తూరు గాంధీ విగ్రహం నుండి కొంగారెడ్డిపల్లి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరినారాయణ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పాటు చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సుందర్ నాయుడు, డాక్టర్ రామలక్ష్మి, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే ఇండియన్ రెడ్ క్రాస్ చిత్తూరు చాప్టర్ ఉందో, ఇండియన్ రెడ్ క్రాస్ ఒక సెంటనరీ సెలబ్రేషన్ని ఒక సోషల్ అవేర్నెస్ కార్యక్రమంగా చేయించాలన్న ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీ ఇవాళ స్టూడెంట్స్ చేత నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సైకిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అభినందనాలు. అదేవిధంగా నా ముందు మాట్లాడిన ఆవిడ కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ అనేది ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. ఏ జిల్లా అయినా దేశవ్యాప్తంగా ఎక్కడ వెళ్ళినా కూడా ఇండియన్ రెడ్ క్రాస్ అనే ఒక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఒక సోషల్ మోటివ్తో పనిచేస్తారు. అదేవిధంగా మెయిన్గా చూస్తే ఈ బ్లడ్ డొనేషన్, బ్లడ్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్మెంట్లో చాలా ముందడుగేసి దేశవ్యాప్తంగా కూడా చాలా బ్లడ్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు ఇండియన్ రెడ్ క్రాస్ వారు సేవలు అందజేస్తున్నారు. ఈ 100th ఇయర్ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ కూడా నా ఒక
బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ ఇంకా కూడా మరింత సేవలు అందజేయాలని ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఏ బాబు, ఏ కెమెరామన్ గోపి ఏ బాబు, ఏ కెమెరామన్ DLTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.